హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పూజ అంతా నీట్గా చేసుకొని ఫోటోలు అంతా నీట్గా కనుక్కొని పూజ చేస్తున్నాం. పూజ చేసేటప్పుడు కరెంటు పోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత కరెంట్ వచ్చింది. దేవునికి నైవేద్యంగా ఇవాళ దానం పెట్టాను. కూరాడు కూడా పుదించి కూరాడు కాడ కూడా దీపం పెట్టాను. విషయాన్నిములో రాయిచం పెట్టాను. ఏంటక్క నువ్వు ఇంట్లో పూజ చేస్తున్నావు అంటే, నేను కూడా చేస్తాను వాళ్ళ ఇంట్లో. మనం ఇంట్లో ఆడబిడ్డం కదా, ఎవరైనా చేయొచ్చు. గడప పూజ కూడా కంప్లీట్ అయింది. తులసమ్మవారి పూజ కూడా కంప్లీట్ అయింది. మీదికి వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. ఇట్లా సాయంత్రం అమ్మ ఇంకా నడుగులు వేస్తుంది. మేము ఇంట్లో అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్న ఆరబయట వేసుకోము, ఓన్లీ తలుపులకి వేసుకుంటాము. ఇంకా నడుగులు వేసుడు అయిపోయింది. ఇప్పుడు బాపు కొబ్బరికాయ పొట్టు తీస్తుండో, మాకు చెట్టు ఉన్నది అన్నట్టు మేము ఇంట్లో దేనికైనా మేము మా చెట్టు కొబ్బరికాయలు పొట్టు తీసుకొని కొట్టుకుంటాం. ఎంతో నయ్యం అనిపిస్తుంది కానీ పొట్టు తీసడం మస్తు కష్టం. పచ్చిగా ఉంటే అస్సలే రాదు. ఇప్పుడు అన్ని వస్తువులకు మా అమ్మ పుదిస్తుంది. సోల, పార, కొంక, కొడలి, ఇలపీట, గొడ్డలి, ఇంకా ఈసురావుతూ ఇవన్నీ ఉంటాయి. ఈసురావుతూ కర్రు, అవన్నీ తరాజు అవి కూడా ఊదించుకోవచ్చు. ఉన్న వాటితోటి ఊదిస్తుంది. పూజించి వీటికి కంకణాలు కడతారు. కంకణాలు దేనితో కడతారంటే ఉత్తరేణ ఆకుతోటి కంకణాలు కడతారు. కంకణాలు కట్టిన తర్వాత అన్నీ ఒక కాడ పెట్టి, మా అమ్మ వాళ్ళు పాయసం చేసుకోరు అస్సలు ఈరోజు. ఎందుకంటే ఈరోజు చేసుకోరు, ఓన్లీ వినాయక చవితి రోజే చేసుకోరు. అంటే నెక్స్ట్ డే చేసుకుంటారు కానీ ఇప్పుడు పూజ చేస్తుంది. పూజ కంప్లీట్ అయింది. దేవునికి కొబ్బరికాయ కొడుతుంది. సప్పటి కుడుములు పెట్టి ఎందుకు చేసుకోరంటే, మా అమ్మ వాళ్ళు వెనకటినట వీళ్ళు ఇంటికాడ పాయసం చేస్తుంటంట, గుట్టకట పులి ఆవును మింగిందట. అందుకే వీళ్ళు పాయసం చేసుకుంటే ఆవు పాశం వండుకుంటే ఆవు చచ్చిపోయిందని, అప్పుడు వినాయక చవితి రోజే చనిపోయిందని వినాయక చవితి రోజు కంపల్సరీ సేమ్ వేసుకోరు. వీళ్ళు ఎప్పుడు వేసుకోరు, పోతరాజులు మొత్తమే వేసుకోరు. ఓన్లీ ఉండ్రోళ్ళే వేసుకుంటూ పూజ కంప్లీట్ అయింది. మొక్కింది అందరికీ. మా పాపకు బొట్టు పెట్టింది, నాకు కూడా బొట్టు పెట్టి కంకణాలు కడుతుంది అందరికీ. నాకు, మా పాపకి. మా పాప చూడండి ఫుల్ ఎంజాయ్ ఇస్తుంది. మా అమ్మ అంటే బాగా ఇష్టం. మా అమ్మ చుట్టే తిరుగుతూనే ఉంటుంది. అమ్మమ్మ మనవరాలు చూడండి. దానికి కూడా కంకణం కట్టానట. కంకణం కట్టింది. హాయ్ చెప్తుందట, చూడండి ఎట్లా చెప్తుందో హాయ్. హ్యాపీ వినాయక చవితి అంటే హ్యాపీ అంటుంది, వినాయక చవితి అంటే లేదు. ఇప్పుడు మా అమ్మ మా కోసం ఉండ్రాలు చేస్తుంది. బియ్య పిండిలో కొన్ని వేడి వాటర్ పోసి పిసికి మంచిగా ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని అలా కొన్ని బెల్లం పెట్టాలి. బెల్లం పెట్టి ఇట్లా అన్నీ రెడీ చేసుకొని ఒక గంజు పెట్టి గంజులో మోతకాకులు పెట్టాలి. మోతకాకులు పెట్టకపోతే మొత్తం గంజికే అతుకుంటే అస్సలు రానే రావు. మోతకాకులో పెట్టి చేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. ఒకసారి చేసి ట్రై చేయండి. ఇది వెనకటి పద్ధతిగా మంచిగా ఉంటాయి. ఇట్లా అన్ని పెట్టి 20 నిమిషాలు ఉడికిన తర్వాత నేను పులిహోర చేశాను. మా అమ్మకు బాగా ఇష్టం పులిహోర. అందుకే పులిహోర ఉన్న కుడుములు. ఇక ఇంట్లో స్వీట్ ఏం లేదు, అందుకే మా తమ్ముడికి గులాబ్ జామ్ అంటే బాగా ఇష్టం. మా తమ్ముని కోసం గులాబ్ జామ్ చేసిన. పులిహోర, గులాబ్ జామ్, కుడుములు సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను తింటున్నా కుడుములు గులాబ్ జామ్, పులిహోర సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. బాయ్ మరి.